తమ్ముడు వచ్చినప్పుడు అమ్మ పాలిస్తుంది. అమ్మా బయటన్నాడమ్మా. కావాలని తీసుకెళ్లారుగా, తీసుకొచ్చేసారా? వాళ్ళే వచ్చేసారు. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లలకు కావాల్సింది తల్లేనని. కానీ ఆ తల్లి కూడా పిల్లల్ని కావాలనుకుంటుందని, ఆ పిల్లల కోసమైనా తన ఇంటికి వస్తుందని పిల్లల్ని తీసుకువెళ్ళాను. కానీ నువ్వు మారవని తెలుసుకున్నాను. తల్లి నుంచి కన్న బిడ్డల్ని వేరు చేసేటంత రాక్షసుని కాదు. బిడ్డల్ని నీ దగ్గరే ఉంచుకో. అరుణ, నేను కోర్టులో నెక్కిన జీవితంలో మాత్రం నీతో ఓడిపోయి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను ఉన్నాను మాత్రం మర్చిపోవద్దు. వస్తా. వద్దమ్మా, మీ అమ్మ ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే రండి. వెళ్ళు. ఏమిటి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడా? అవునులే, అతగాడికి కావాల్సింది నీ సంపాదన గాని బిడ్డలు కాదు. సరేలేరా, ఏం చేస్తాం, రండి. బాబు, ఏదిచ్చినా సముద్రం వద్దనకుండా తీసుకుంటుంది. ఆ తరువాత దేన్ని తల్లో ఉంచుకోకుండా బయటకు విసిరేస్తుంది. ఎవరు కల్పించిన కష్టాలు సుఖాలు ఒక చేత్తో స్వీకరించడం, మరొక చేత్తో వదిలేయడం మంచిది. లేకపోతే గతం మన ముందుంటుంది కానీ మనం ముందుకు పోలేదు. భాస్కరుడు దూరమైన కొద్దీ చీకటి దగ్గరవుతుంది. తన తప్పు తెలుసుకోవడానికి ఆమె కొన్నాళ్ళు ఆ చీకట్లోనే ఉండడం అవసరం. ఇదంతా మర్చిపోయి ఇక్కడే ఏదో ఉద్యోగం నచ్చేరు. నేను ఉద్యోగం చేయలేను స్వామీజీ. బ్రతికినంత కాలం ఇక్కడే మీ పాదాల దగ్గరే పడి ఉంటాను. సరే, నీ ఇష్టం. అదేమిటే బడికెళ్ళలేదు? పంపించేసారే. ఎందుకని? పుస్తకాలు కొనలేదుగా. సరే, జీతం కొనిస్తాను. అమ్మాయి, బియ్యం అయిపోయినాయి అమ్మా, సరుకులు కూడా పూర్తిగా నిండుకున్నాయి. జీతం రావాలిగా. ఎందుకే అంత కోపం? ఎక్కడి? అక్కర్లేదు, పంపించేసి. అదేమిటే అతను డబ్బు ఏం చేసింది? ఉన్నన్నాడు నీ సంపాదన వాడుకోలే. అక్కర్లేదు, నా పిల్లలే అనాథులు కాదు.